బట్టిని సీఎం చేస్తారనుకున్న ముఖ్యమంత్రి అవుతారనే మా కార్యకర్తలు కష్టపడ్డారు. ఆయన పేరు ప్రకటించకపోవడం బాధ కలిగించింది. ఒక్కసారిగా కుప్పకూలినట్టయింది బట్టి సతీమణి నందిని. ఇక రోడ్డెక్కిన ప్రజాపాలన ఏజెన్సీ చేతికి గ్యారంటీల డేటా. ఇక రోడ్డున వారేసుకున్నారట. గిరి పంచాయతీ 6 గ్యారెంటీల పరిస్థితులు రోడ్డున పడిపోయినాయి ఈ పేపర్ల అప్లికేషన్లన్నీ. ఇక ఓరుగల్లో మిర్చి రైతు కన్నెర్ర మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం. 2 గంటల పాటు రాస్తారోక. ఎన్ని 10 సమస్యలు రాసుకొచ్చారు వీళ్ళు. మరి 10 ఏళ్ల పాటుగా ఈ 10 సంవత్సరాలు రోజుకు 10 రాసుకుంటూ వచ్చినా కూడా ఈ 10 ఏళ్ల పాటుగా కొన్ని 2-3 ఒక లైబ్రరీ తయారు చేయవచ్చు మీ అబద్ధాలని గిట్లా. చూద్దాం. ఇల్లు కట్టాం, గృహలక్ష్మి బిల్లులేవి, దళిత బంధువుల దండయాత్ర, 2వ విడత గొర్రెల పంపిణీ ఏమైంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెప్పుడు ఇస్తారు, ఒరిజినల్ ఐడి కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ, పరకాలను కొనసాగించాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ పరకాలకు బ్రేకు, మెగా డిఎస్సికి చిక్కుముడులు ఎన్నో, గ్రూప్ 1 మళ్ళీ ఇంటర్వ్యూ. ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళ 33 రోజులు అవుతుంది. కానీ మీరు ఎన్ని మాట్లాడినా ఇంకా ప్రజలు మీదకు తిరిగే అవకాశం లేదు ఇప్పుడున్న పలంగా అయితే. చూద్దాం, అది కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పాపం 30 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు. వాళ్ళు వన్స్ ఒకసారి క్లియర్ చేసిరు అనుకోండి, అది కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంది. లేదా ఈ పర్సనాలిటీ కూడా రేపటి నుంచి ప్రజలు నేరుగా పరిశీలించే అవకాశం ఉంటుంది రోడ్లెక్కి. ఇక బెల్ట్ పునరుద్ధరణ, ఫ్యాక్టరీ తెరిచేందుకు అవకాశాలు పరిశీలించండి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఫిన్క్వెస్ట్ ఐటీసీ పేపర్ బోర్డు ప్రతినిధులతో భేటీ. బిల్డ్ పరిశ్రమ ఆస్తుల కొనుగోలుకు ఐటీసీ ఆసక్తి. కొత్త ప్లాంట్ ఏర్పాటుపై కోకోకోలా ఆసక్తి. ముఖ్యమంత్రితో ప్రతినిధుల బృందం సమావేశం. ఇక బిల్కస్ దోషుల మళ్ళీ జైలుకే అంటూ ఒక హెడ్లైన్ హైలైట్గా ఉంది. ఇక టీటీడీ వెబ్సైట్ పేరు మార్పు, 50 ఎకరాలకు హెచ్ఎండిఏవే. శంషాబాద్ భూముల కబ్జాదారులకు చుక్కెదురు. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం. ఇక కాంగ్రెస్ డ్రామా దర్బార్. ప్రజా దర్బార్లో పరిష్కరించిన సమస్యలన్నీ గణాంకాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్ పథకాలు రద్దే కాంగ్రెస్ విధానం. ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలన్న ప్రశాంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్కు జై కొట్టిన బీజేపీ. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. ఇబ్రహీంపట్నంలో 3 చోట్ల నో కాన్ఫిడెన్స్.